హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో కస్తూరి మెంతి అన్నది మనం బయట కొని తెచ్చుకుంటాం కదా. బయట కొని తెచ్చుకుంటే దానిలాగే మనం ఇంట్లో పర్ఫెక్ట్గా చేసుకోవడం ఎలాగో ఈజీగా చేసి చూపిస్తున్నాను సింపుల్ పద్ధతిలోని. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల 6 నెలలు సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏ కూరల్లో వేసుకున్నా సరే. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మనం బయట తెచ్చుకున్నదైతే మెత్తగా ఉండి మనం ఏ కూరలు వేసుకున్నా సరే ఇసుక అన్నది తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే 1 డేలో మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట. 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇలాగా ఒక మెంతికూర కట్టనైతే తీసేసుకున్నాను. నేను ముందు రోజు వీడియో చేద్దామని మెంతికూర కట్ట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలా వదిలేసాను. అందుకే చిన్నది వాడిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు ఫ్రెష్ తెచ్చుకున్నప్పుడు అయితే ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఇలా మొదలు కట్ చేసేసుకున్న తర్వాత ఆకులన్నీ వేరేసుకోవాలన్నమాట. మంచి ఆకులు లాంటివి చిన్న చివుర్లు కూడా వేసుకోవచ్చు. అదే మనం మార్కెట్లో దొరికేదైతే లేత ఆకు మొత్తం మొదలు తీసేసి మొత్తం దాంతో వేసేసి మొత్తం ఎండబెడేస్తారనమాట. ఎండబెడేస్తే మనకి ఇసుక ఇసుకలాగా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా మాడకుండా నేను చేసి చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇలా మంచి ఆకులు మొత్తం ఎండిపోయిన కానీ రెడ్ కలర్గా ఉన్నాయి కానీ అస్సలు వేసుకోకూడదు. ఇలా నేను మంచిగా ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను. మనం ఇలా ఏరుకున్నప్పుడే వాటర్లో వేసేసుకోవాలి. ఆకన్నది నాది కొద్దిగా వాడిపోయింది కాబట్టి ఫ్రెష్గా అవుతుంది. ఇలా బాగున్న ఆకును మొత్తం ఏరేసుకుంటున్నాను. నాకైతే తక్కువే అయ్యింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను, అది కూడా ఉంది. ఇలా మొత్తం ఏరేసుకొని ఇలా గిన్నె అయితే వేసేసుకోవాలి. గిన్నె వేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తోటి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఇసుక కానీ ఏమన్నా ఉన్నా సరే మొత్తం పోతుంది కదా. ఇలా కడిగేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్తో పాటు మనం ఫ్రిడ్జ్లో ఐస్ అనేది పెట్టుకుంటుంటాం కదా, ఐస్ ట్యూబ్లు అనేవి తీసుకోవాలి. ఐస్ లేకపోతే ఇలా గిన్నెతో తీసుకెళ్ళి ఆకుని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టడం వల్ల ఏమవుతుందో నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇలా ఐస్ అయితే వేసుకొని ఐస్ కరిగేదాకా మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆకునైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఐస్ వేసుకోవడం వల్ల మనకి మెంతికూర ఎండబెట్టినా సరే లేదంటే ఎన్ని రోజులు ఉన్నా మనకి గ్రీన్ కలర్ అన్నది మారదనమాట. మనకి కరివేపాకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెష్గా. ఐస్ ట్యూబ్ వేయడం వల్ల అదనమాట బెనిఫిట్. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది. అయితే ఐస్ వేసేసిన తర్వాత ఐస్ వాటర్ కరిగిపోయి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇలా ఏదైనా ఒక కాటన్ టవల్ తీసేసుకొని మనం పలచగా అయితే పరిచేసుకోవాలి. మనం నైట్ పడుకుంటాం కదా, పడుకునే ముందు అయితే ఫ్యాన్ దగ్గర అయితే ఇలా టవల్ వేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసి పలచగా పరిచేసుకుంటే ఉదయానికి ఆ ఆకుకూర అన్నది మొత్తం ఆరిపోతుంది అనమాట. ఎండిపోయినట్టు అయిపోతుంది. ఎండలో పెట్టుకున్నా పర్లేదు. నేనైతే ఎండలో పెడితే కలర్ మారుతుందని ఇలా ఫ్యాన్ దగ్గర అయితే పెట్టి ఉంచాను. చూడండి, నైట్ అంతా ఫ్యాన్ దగ్గర వదిలేసి మన్నాడు తీస్తే ఎంత క్రంచీగా అయిపోయింది కదా. దీన్ని మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి పాడవుతుందని అనుమానంగా నిండిలా ఉంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా ఏదైనా ఒక కళాయిని తీసేసుకోవాలి. కళాయిని తీసేసుకొని ఇలా ఆకునైతే వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకుంటే ఇందులో చిన్న పచ్చిదనం ఉన్నా ఏమున్నా సరే ఇంకేం కాదనమాట. ఇలా క్రంచీగా అయిపోతుంది ఒక 2 మినిట్స్ పాటు వేపితే. లేదంటే మనం ఇందాక ప్లేట్లో ఉన్నది కూడా డైరెక్ట్గా గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వేపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం చేతితో ఇలా నిలిపితే పొడిలాగా అయిపోవాలన్నమాట. ఆల్రెడీ ఇందాకే నైటే ఎండబెట్టినప్పుడు పొడిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను, చూసేయండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం ఇలా చేతితో నిలిపితే చూడండి ఎంత క్రంచీగా సౌండ్ వస్తుందో, కరకలాడుతూ వస్తుంది అనమాట. ఇలా నిలిపేసి మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదు. బయటే ఉంచుకున్న 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేసిన తర్వాత. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.